గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్ ఆధ్వర్యంలో గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతూ వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడడానికి సిద్ధంగా ఉండి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పేద ప్రజల సమస్యలు తీర్చాలని అన్నారు. కాకర్ల శ్రీహరిబాబు పిసిసి కార్యదర్శిగా, వెలగ రామకృష్ణ జిల్లా కాంగ్రెస్ కోశాధికారిగా, శ్రీమన్నారాయణ ప్రసాద్, చాపల కృష్ణ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఎన్నుకోవడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పిసిసి వైస్ ప్రెసిడెంట్ గోపాలపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్టిన్ లోదర్ మాట్లాడుతూ రాష్ట్రంలో షర్మిల నాయకత్వంను బలపరిచి షర్మిలారెడ్డిని మహిళా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, దానికి అనుకూలంగా పదవులు పొందిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, కాకర్ల హరిబాబు, వెలగ రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనటువంటి మాకు సముచితమైనటువంటి స్థానం కల్పించి పదవి ఇవ్వడం జరిగింది. ఉన్నతి కోసం పాటుపడతామని చెప్పి కేంద్రంలో రాహుల్ శక్తి వంచన లేకుండా చేస్తామని చెప్పి మా పార్టీలో మాకు ఇచ్చినటువంటి పదవుల్ని ఏ రకమైన దుర్యోగానికి వినియోగించమని చెప్పి అందరూ కూడా గోపాలపురం నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. మేము ఇంత బాగా జరుగుతాయని చెప్పి సమీక్షా సమావేశాలు నేను ఊహించలేదండి. ఎందుకంటే సమీక్షా సమావేశాలు ఎక్కడెక్కడి నుంచో రాజమండ్రి రమ్మంటే చాలా తక్కువ మంది వస్తారు, ఏదో జరుగుతుంది అనుకున్నాం. కానీ ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది ఈ సమీక్షా సమావేశాలకు వచ్చారు. అలాగే బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ సమీక్షా సమావేశాల్లోనే సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతిలో ఇక్కడ కార్యకర్తల అభిప్రాయాల మేరకే వారికి సముచితమైన స్థానంలో పోస్టులు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే 6 నియోజకవర్గాలకు కూడా అనౌన్స్ చేసాం. ఇవాళ 7వ నియోజకవర్గం మరి ముఖ్యమైనటువంటి నాయకులు వచ్చారు. వారందరికీ కూడా పార్టీలో సముచితమైన గౌరవమైన స్థానాలు ఇవ్వడం జరుగుతుంది. మా అందరి ధ్యేయం ఒకటే, కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో వైఎస్ షర్మిలారెడ్డి గారిని అది పైన కూర్చోబెట్టాలని, అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా, షర్మిలారెడ్డి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. దానికి ఉత్సాహంగా అందరూ వస్తారు. నేను ఈ సందర్భంగా కొంతమంది నాయకులకు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాను. మీరు ఏదో పూర్వం రాజీవ్ గాంధీ టైంలో నేను ఆ పదవి చేశాను, లేకపోతే ఇందిరాగాంధీ టైంలో ఈ పదవి చేశాను అంటే వాళ్ళందరూ కూడా అవుట్డేటెడ్ అండి. వాళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి షర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో వాళ్ళెవరికి కూడా ఏ సముచిత స్థానం కూడా ఉండదు. ఎక్స్ వాళ్ళు ఆల్రెడీ ఎక్సే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆదాని గారు, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళని పక్కన పెట్టి పాడేశాడు. అసలు ఆదాని అంటేనే బీజేపీ అంటే ఆదాని. అలాంటి ఆదానిని మురళీ అద్వానీ గారు మరి అంటేనే బీజేపీ. ఆయన కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా రథయాత్ర అన్ని చేసి పార్టీని బతికించిన వ్యక్తి. అలాంటి వాడినే తీసి పక్కన పెట్టాడు. మరి ఈవేళ ఈ షర్మిలా గారి నాయకత్వంలో కూడా ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళే కలుపుకొని వెళ్తాం. పక్క నుండి విమర్శలు చేసే వాళ్ళు ఎప్పుడు కూడా పక్కకే పోతారు. వాళ్ళు ఎవరిని కూడా కలుపుకోవడం కానీ ఎంటర్టైన్ చేసే అవసరం లేదు. వాళ్ళకి అలాంటి అవకాశం కూడా ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాం. దాని మీద పలు సూచనలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెప్పడం జరిగింది.
మరి చివరగా ఈరోజు గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష సమావేశంలో మరి నేను ఆ నియోజక కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరించి ఇప్పటివరకు కూడా మన నియోజక స్థాయిలో కార్యాలయాలు పెట్టడమే కాదు, మరి ఏ కార్యక్రమం పెట్టినప్పుడు కూడా మరి గోపాలపురం నియోజకవర్గంలో అందరం కూడా సమిష్టిగా కలిసి ఆ ప్రోగ్రాం విజయవంతం చేయడం జరుగుతుంది. ఈవేళ చాలామందికి జిల్లా కాంగ్రెస్ కమిటీలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పిసిసి మేడం శర్మిల గారి దగ్గర నుంచి మరి మా సీనియర్ నాయకులు గురువారిలు మరి కాకర్ల హరిబా గారిని మరి పిసిసిలో తీసుకోవడం, ఈ గోపాలపురం నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి పదవి రావడం కూడా చాలా ఆనందదాయకం. అదేవిధంగా వెలగా రామకృష్ణ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీకి కోశాధికారి, సింగిల్ పోస్ట్ ఉంటుంది, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా కోశాధికారి తప్ప రెండో వరకు ఉండదు. అంత సంక్షేమ స్థానం కూడా మరి ఆయనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈవేళ అక్కడ బాధ్యత స్వీకరించబోతున్నట్టు చాలామంది ప్రముఖ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారు. ముఖ్యంగా నా ఎన్నికల సమయంలో వారు రాత్రి అనకుండా పగలు అనకుండా కష్టపడి మరి నా వెనకాల నిలబడి పార్టీ విజయానికి ఎంతగానో కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలతో కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే మనం 4 మండలాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియమించుకోవడం జరిగింది. జిల్లా కార్యవర్గాన్ని కూడా ఇలా ఏర్పాటు చేస్తాం. ఒక పకడ్బందీగా, ఒక పటిష్టంగా పార్టీని ముందు నడపడానికి మనం అంతా కూడా కృషి చేస్తున్నాం. ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు కూడా జిల్లా కమిటీలో కొంచెం స్థానం కూడా కల్పించాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారికి కూడా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే కొంతమంది కొన్ని కార్యాలయం వల్ల కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. రాకపోయినప్పుడు కూడా మేము ఆ నియోజకవర్గాలకు వెళ్ళేటప్పుడు ఆ నియోజక పర్యటనలో వారందరం కూడా ఇందులో అకామిడేట్ చేసే విధంగా కూడా మేము కృషి చేస్తాం. మరి ప్రధానంగా మీరు బాధ్యత స్వీకరించిన తర్వాత మన అందరం కూడా భారతదేశంలో మరి రాహుల్ గాంధీ గారు పడ్డ కష్టం చూస్తున్నాం. మరి రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశం ఇచ్చిన అవ్వకుండా ఈ మతత్వ పార్టీల నుంచి దూరంగా తరిమి కొట్టాలి, మనందరం కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ దేశాన్ని రక్షించుకుందాం ఆలోచనతో వారు పనిచేస్తున్నారు. వారి నాయకత్వాన్ని మనందరం కూడా అండగా ఉండాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసినట్లయితే మరి శర్మిల రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి మరి నేటి వరకు కూడా మరి అన్ని కార్యక్రమాలు ఎంతో సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా ప్రతిపక్షాలను కూడా చేయలేని పనులన్నీ కూడా మేడం ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాల్లో కానీ, సూపర్ 6 అమలు చేయడంలో కానీ అన్నీ ఫెయిల్ అయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేడం గారు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ప్రధానంగా రాజమండ్రి జిల్లా అంటేనే మరి ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల్లో ఒక గుర్తింపు మరి శర్మిల గారి దగ్గర ఉందంటే అది మనందరం యొక్క సమిష్టి కృషి అని చెప్పుకుంటూ మరి ప్రధానంగా ఈరోజు మీ అందరూ బాధ్యత స్వీకరించిన తర్వాత నాకేదని కాకుండా ఏ మీటింగ్ పెట్టినా మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా బాధ్యత స్వీకరించిన సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకించి అభినందనలు తెలియపరుచుకుంటూ చేసినందుకు ఆయన్ని గుర్తుంచుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషిస్తున్నాను మేము. ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రత్యేకించి ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అది కూడా ఆయన 58 రోజులు నిరాహార దీక్ష చేసి, నిరాహార దీక్ష అంటే ఇప్పుడు ఏదో పొద్దున కూర్చుని సాయంత్రం వేసిపోయాలని నిరాహార దీక్ష కాదని అమర నిరాహార దీక్ష చేశాడు ఆయన. ఆఖరికి 58వ రోజున ఆయన శరీరానికి పురుగులు కూడా పట్టేసిన పరిస్థితి వచ్చిందనమాట. ఆయన చనిపోయిన తర్వాత మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చారు. ఆయన ఉండగా తేలిగ్గా తీసుకున్న చేసేళ్ళే లేచిపోతలే ఏముందని చెప్పి చాలా తేలిగ్గా తీసుకున్న మరి నెహ్రూ గారు లాంటి వాళ్ళు కూడా చాలా తేలిగ్గా తీసుకుని దాన్ని లెక్క చేయలేదు. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఆ నిరసన జ్వాలను చూసి ఇంకా ఇవ్వకపోతే సుఖం లేదని చెప్పేసి ఆయన చనిపోయిన తర్వాత ఇచ్చారండి. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మోగినాడు కూడా 4 లేరండి. అలాంటి పరిస్థితుల్లో ఆయన మరణం అలాంటి పరిస్థితి సంభవించింది. శరీరంలోని పురుగులు కూడా బయటకు వచ్చినాయి అనమాట అండి. ఆయన మన ఘంటసాల గారు, నేపథ్య గాయకులు ఘంటసాల గారు మద్రాసు వీధుల్లో ఇలాంటి వారి కోసం నువ్వు 58 రోజులు నిరాకరణ చేసావని ఆయన ఒక పాట పాడితే దాన్ని స్పందించి జనం వచ్చి ఆయన అంత్యక్రియలో పాల్గొని పెద్ద ర్యాలీ చేసి తీవ్రమైన నిరసన తెలియజేస్తే అప్పుడు వచ్చారండి జనం. అప్పుడు దాకా కూడా ఆయన మోయడానికి కూడా 4 లేని పరిస్థితి అనమాట. అలాంటి స్వార్థం లేని 58 రోజులు నిరాకరణ చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణకి ఆయన కృషి చేశారు. అలాంటి వ్యక్తిని గుర్తుంచుకుని ఈ కార్యక్రమం చేయడం మా అందరికి కూడా ఆనందదాయకంగా ఉంది. ఆయన సాధించారు కనుక మనందరం కూడా ఆయన బాటలో నడిచి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దేశంలో ఇటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టే ఈ దేశం ఇంతవరకు ఎంతో ముందుకెళ్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని తెలుగువారికి ఇవ్వాలనేటువంటి మహోన్నతమైనటువంటి భావంతో ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలను అర్పించి మన రాష్ట్రానికి ఒక తమిళనాడు తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా కలిసి ఉండేవి, మద్రాసు ఆంధ్రప్రదేశ్. వాటి గురించి అతను ప్రాణాలను త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి ఆయన మరువలేము. ఎందుకంటే ఇంత
ఇప్పుడు మొదలుపెట్టి ఎన్ని రోజులు చెప్పుకున్నా తనివి తీరదు. అటువంటి వాళ్ళు దేశంలో కొంతమంది ఉన్నారు కాబట్టే ఈ రోజున ఈ దేశం ఇంత సౌభాగ్యంగా ముందుకెళ్తుంది.